ఒక్కడిగా ఎన్టీఆర్ గారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించాల్సింది. హాస్పిటల్ గవర్నమెంట్ కమిటీ మెంబర్ వేణు కోరుతున్నాం. అలాగే రెడ్డి భాష వేదికపై రావాల్సిందిగా తెలియజేస్తుంది. కౌన్సిలర్ కిరణ్ కళ్యాణ్ గారికి వేదికపై రావాల్సిందిగా కోరుకుంటున్నాం. जोहार इंडिया, जोहार इंडिया, जोहार इंडिया, जोहार इंडिया। కూటమి ప్రభుత్వం
స్త్రీ శక్తి పథకం కింద ఉచిత బస్సు ప్రయాణం మహిళల కోసం ప్రత్యేకంగా కూటమి ప్రభుత్వం మంచి ఆలోచనతో తీసుకొచ్చిన పథకమే ఉచిత బస్సు ప్రయాణం. మనం ఎంతో కూటమి ప్రభుత్వానికి నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారికి స్త్రీలు ముఖ్యంగా రుణపడి ఉండాలని తెలియజేస్తున్నాం. అలాగే మనం ఎంతో కల్లి నియోజకవర్గంలో మా నియోజకవర్గ శాసనసభ్యులు కందికుంట వెంకటప్రసాద్ గారు ఎంతో అభివృద్ధి చేయాలని ఒక ఆంక్షతో ఒక సంకల్పంతో మనం అంతా చూస్తున్నాం. 24 గంటలు ప్రజల కోసమే తన సేవ చేసుకుంటూ బతుకుతున్నారు. మనం రుణపడాలని తెలియజేసుకుంటున్నాం. ఇప్పుడు సూపర్ 6 సూపర్ హిట్ ఈ వేదికని సభకు అధ్యక్షత వహించాల్సిందిగా నియోజకవర్గ శాసనసభ్యులు కందికుంట వెంకటప్రసాద్ గారికి తెలియజేసుకుంటున్నాం. ముందు పెట్టుకోండి కొంచెం ముందు హృదయపూర్వక నమస్కారాలు. అలాగే జనసేన పార్టీ ఇన్ఛార్జ్ వైరప్రసాద్ అన్న గారికి, అలాగే బీజేపీ నాయకులు స్టేజ్ మీద ఉన్న కూటమి నాయకులకు, అలాగే స్టేజ్ మీద ఆశీనులైన నా సోదర సోదరులకు, పాత్రికేయులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇది మన ప్రభుత్వం, మంచి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం. మనం చూస్తున్నాం ఈ కూటమి ప్రభుత్వ నాయకులు గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో సుపరిపాలనగా మన ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి జరుగుతోంది. ప్రత్యేకంగా మన నారా చంద్రబాబు నాయుడు గారికి మహిళలంటే అమితమైన గౌరవం. మహిళ యొక్క ఆత్మ గౌరవాన్ని కాపాడాలనుకునే ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మన చంద్రబాబు నాయుడు గారిని గర్వంగా చెప్పుకోవాలి. అలాగే సూపర్ 6 లో భాగంగా మనకు అన్నయ్య ఇచ్చిన హామీల ప్రకారం మొదటగా తల్లి వందనం పేరుతో మన ఇంటిలో ఉన్న ఎంతమంది మన పిల్లలు కుటుంబానికి ఎంతమంది పిల్లలు చదువుకుంటున్నారు ఒక్క కుటుంబానికి ఒక్కొక్కరికి 15,000 చొప్పున ఆ కుటుంబాలకు ప్రతి ఒక్కరికి 65 మందికి అందజేశారు. ఇన్ని సంవత్సరాలలో పొదుపు చేసుకొని మగవాళ్ళని ఆధారపడకుండా వాళ్ళ సొంత ఖర్చులకు ఏదైనా ఖర్చు కావాలనేసి చేసుకొని సంఘాల ద్వారా మనకి మంచి అభివృద్ధిని కలిగించారు. లాస్ట్గా ఒక విషయం తెలియజేసుకుంటున్నాను. మన కర్రీ శాసనసభ్యులు కందికుంట వెంకటప్రసాద్ అన్న గారు ఓడినా గెలిచిన ఆనందం కర్రీ నియోజకవర్గంలో ప్రతి ఒక్కరు రాష్ట్రంలో ఎటువంటి సమస్య ఉన్నా స్పందిస్తున్న వ్యక్తి మన కందికుంట వెంకటప్రసాద్ అన్న గారు. కర్రీ నియోజకవర్గంలో ఎన్ని గ్రామాల్లో ఎన్ని రామస్వామి ఆలయాలు ఉన్నాయని నాకు తెలియదు, కానీ కందికుంట ప్రసాద్ అన్న గారి సహాయం పొందే గ్రామం అంటూ లేదని ఇవాళ నేను తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఫ్రీగా బస్సులో పోయి చదువుకోవచ్చు. మరియు ఏదైనా మరియు హాస్పిటల్కు వెళ్ళాలంటే కూడా డబ్బులు లేకుండా ఫ్రీగా వెళ్ళొచ్చు. ఏ తీర్థయాత్రకు వెళ్ళాలన్నా ఫ్రీగా వెళ్ళొచ్చు. ఎన్నో ఉపయోగాలు పడతాయి. ఈ మనకి ఇలాంటి పథకాలు ప్రవేశపెట్టినటువంటి కూటమి ప్రభుత్వానికి మనం చాలా రుణపడి ఉన్నాము. అలాగే మన గది ఎమ్మెల్యే ప్రసాద్ అన్న గారు కూడా ఫస్ట్ ఈ పథకాన్ని ప్రవేశపెట్టమని చెప్పడమే ఆయన చెప్పాడు. మహిళలు ఇబ్బంది పడుతున్నారని
ఇర్ఫాన్ గారికి, అదేవిధంగా మన కదిరి ఎమ్మెల్యే గౌరవనీయులు, మన సహోదరులు, మన అందరి ప్రియతమ నాయకులు కందిగుట్ట వెంకటప్రసాద్ గారికి, అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు మన ఎంఎస్ పార్థసారథి అన్న గారికి, అదేవిధంగా మన కూటమి నాయకులు భైరవ ప్రసాద్ గారికి, అదేవిధంగా చైర్పర్సన్ దిశాదునిసా గారికి, ఈ వేదిక పైన కూర్చున్న మన కౌన్సిలర్లకు, కన్వీనర్లకు, అదేవిధంగా జనసేన వీర మహిళలకు, మన తెలుగింటి ఆడపడుచులకు, ఇక్కడున్న రాష్ట్ర కమిటీ, జిల్లా కమిటీ అదే చేస్తున్నాను. ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేస్తారు. ఈరోజు మహిళలు గుర్తు పెట్టుకోవాల్సింది ఏమంటే, ఏ ప్రభుత్వం మంచిది, మేమేమి అక్షరం తెలియని కాదు. ఈరోజు మాకు కూడా చైతన్యం ఉంది, ప్రజల్లో వెళ్తున్నాము, ప్రజా పరిస్థితులు ఏమి పెట్టుకుంటున్నాము. కాబట్టి ఏ ప్రభుత్వం ఎట్టుంది, ఏ రకంగా మనకు ఆదుకుంటున్నారు, సీఎంలు అయితేనేమి, ఎమ్మెల్యేలు అయితేనేమి, నాయకులు అయితేనేమి ఈ రకంగా పనిచేస్తున్నారు. కాబట్టి మీ అందరి మహిళల ఆశీర్వాదాలు మన తెలుగుదేశం పార్టీకి, మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా మన ఎమ్మెల్యే కందిగుట్ట వెంకటప్రసాద్ గారికి ఎప్పుడూ ఉండాలని చెప్తున్నాను. అదేవిధంగా ఇంకొకటి చెప్తున్నాను, మన జాతీయ నాయకులు, అదేవిధంగా మన విద్యాశాఖ మంత్రివర్యులు లోకేష్ బాబు గారు ఎక్కడ అన్నా నేను ఉన్నాను అన్నప్పటికీ, ఎక్కడ దుబాయ్లో కానీ ఎక్కడన్నా కానీ మహిళలు కష్టపడుతున్నారంటే, మహిళలే కాదు మగవాళ్ళు కానీ ఎవరైనా కానీ కష్టాల్లో ఉన్నారంటే వాళ్ళ నెంబర్ ఇచ్చారు, వాట్సాప్ నెంబర్, దానికి ఇది చేస్తే నేను ఉన్నాను అని చెప్పేసి చర్యలు తీసుకొని ఆదుకుంటున్న ఏకైక నాయకులు లోకేష్ బాబు గారు. ఇవన్నీ మీరు గుర్తు పెట్టుకోవాలి. ఇవన్నీ నేను చెప్పిన పాత విషయాలు కాదు, మీకు అందరికీ తెలిసిన విషయాలు. కాబట్టి మేము కూడా విజ్ఞతతో వ్యవహరించాలి రాబోయే కాలంలో అని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన వారికి ధన్యవాదాలు అర్పిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై చంద్రబాబు నాయుడు, జై లోకేష్. ఇప్పుడు భూమి ఈనిందా అన్నట్టు ఇంతమంది మహిళలు రావడం చాలా సంతోషకరమైన విషయము. అందరికీ నేను పేరు పేరున పత్రికా విలేకరులకు పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తాను. ఈరోజు మహిళల గురించే మాట్లాడాలి అని అనుకుంటున్నాము. మన ఎమ్మెల్యే గారు ఇంత పెద్ద ఎత్తున మహిళలందరినీ పోగు చేసి మన ప్రభుత్వం ఏ రకంగా పరిపాలిస్తామని, మన సంక్షేమ కార్యక్రమాలు ఏ రకంగా ఉన్నాయి, మన ఎమ్మెల్యే గారు ఏ రకంగా పాటుపడుతున్నారు, ఈ 3 విషయాలే మిమ్మల్ని తెలియజేయాలి అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఒక విషయం ఏమంటే, తెలుగుదేశం పార్టీ అంటేనే మహిళలకు గౌరవం తెచ్చిన పార్టీ. మహిళలకు ఆస్తిలో సమాన హక్కు అయితేనేమి, మనం చదువుకోవడానికి విశ్వవిద్యాలయం అయితేనేమి, అదేవిధంగా ఆ కాలంలోనే రాజకీయాల్లో రిజర్వేషన్లు కల్పించి ముందుకు నడిపించిన ఘనత మన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారిది. అదేవిధంగా మన చంద్రబాబు నాయుడు గారు మహిళల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు చేపట్టి సాధికారత శ్రీకారం చుట్టి మన మహిళల కోసం ఎన్నో కాలేజీలు స్థాపించి, వాళ్లకు రాజకీయ రిజర్వేషన్లు కల్పించి, ఉద్యోగ రిజర్వేషన్లు కల్పించి 33% రిజర్వేషన్ కావడము, అదేవిధంగా మహిళల ఆరోగ్యం గురించి ఆలోచించి ఆ రోజు పల్లెల్లో కాల్పులు కాకూడదు, పట్టణానికే రావాలి, వారు కూడా బాగా ఆరోగ్యంగా ఉండాలి అని చెప్పేసి వాళ్లకు మంచి బలమైన ఆహారం ఇవ్వడంలో అయితేనేమి, అదేవిధంగా హాస్పిటల్లో తల్లి బిడ్డ ఎక్కించి మనకు ఆదుకొని, అదేవిధంగా మన పిల్లలకు కూడా ఎన్టీఆర్ గిఫ్ట్ ఇచ్చి ఆదరించిన ఘనత మన చంద్రబాబు నాయుడు గారిది. అదేవిధంగా ఈ రోజు కూడా ఏమంటే, మన చంద్రబాబు నాయుడు గారు మహిళలే ముందే ఉండాలి, మహిళలే బాగుండాలి, మహిళ బాగుంటే ఇంటికి ఇల్లాలు దీపం అన్నట్టు ప్రతి ఒక్క కార్యక్రమం మహిళల పేరుతో చేస్తున్నారు. ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, మహిళలకు చిరునామా లేదు. ఏదో రమణయ్య భార్య, ఏదో ఫలానా వ్యక్తి కూతురు అని చెప్తుండేవాడు. ఆ రకంగా కాకుండా ఈరోజు మేము స్వయంగా ఫలానా వ్యక్తి, ఫలానా రమాదేవి, ఫలానా రమణమ్మ, ఫలానా పర్వీన్ గారు అని చెప్పి అనుకుంటున్నారంటే, ఈ చిరునామా ఇచ్చిన ఘనత ఏమంటే మన చంద్రబాబు నాయుడు గారు. ఎందుకు అంటే, ఆ రోజు డ్వాక్రా గ్రూపులు ఏర్పాటు చేసి మనకు ఒక చిరునామా కల్పించి ఈరోజు లక్షల వేలలో మేము వ్యాపారాలు చేస్తూ ఈరోజు ఇంత ఆదరంగా, ఇంత గౌరవంగా మేము కుర్చీలో కూర్చొని మీటింగ్లు వస్తున్నామంటే, ఈ ధైర్యం, ఈ చైతన్యం మన తెలుగుదేశం పార్టీ అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. అదేవిధంగా మన
ఆ రోజు ఫ్రీ ఇచ్చారు 600 రూపాయలు సిలిండరు గ్యాస్ అంతా. అయితే అది మూలన పడిపోయింది. నిన్న జరిగిన ప్రభుత్వంలో 1000 రూపాయలకి పెంచేశారు గ్యాస్. 1000 రూపాయలు పెట్టి తెచ్చుకోవాలంటే మహిళలకి చాలా కష్టం. అలాంటి పరిస్థితుల్లో మరి ఒక్కసారి ఆలోచించి మన చంద్రబాబు నాయుడు గారు మహిళా దీపం పక్కనే మళ్ళీ పునఃప్రారంభించాలని చెప్పేసి 3 సిలిండర్లు సంవత్సరం నీళ్లు రాకుండా 3 గ్యాస్ సిలిండర్లు అందించడం జరిగింది. అదేవిధంగా మరి ఒక పెద్ద ప్రోగ్రాం ఏంటంటే మన మహిళలు తల్లులుగా బాధపడతాము, మన బిడ్డలకి ఏ రకంగా చదివించుకోవాలి, ఏ రకంగా తీర్చిదిద్దుకోవాలి అంటాము. ఈరోజు చదువుకోవడం కాదు, దాన్ని చదువు కొనడం లాంటి పరిస్థితి అయిపోయింది. అలాంటి పరిస్థితిలో తల్లికి వందనం అని చెప్పేసి ఎంతమంది బిడ్డలంటే అంతమందికి 15,000 రూపాయలు వేసి ఈరోజు ఆదుతున్న ఘనత మన చంద్రబాబు నాయుడు గారికి, మన అందరి పిల్లలు చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వాలని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. అదేవిధంగా ఈరోజు ఫ్రీ బస్సు మేము ఎక్కడన్నా వెళ్ళాలంటే ఇప్పుడు ఆర్టీసీ సాధనలు కూడా చాలా పెరిగిపోయాయి. 200, 300 పెట్టాలని బాధపడకుండా ఈరోజు ఫ్రీ బస్ ఇచ్చి మహిళలకు ఎంతో గౌరవించి వాళ్ళకు ముందు సీట్లలో కూర్చోబెట్టి తీసుకువెళ్తున్నారంటే ఇది మన తెలుగుదేశం ఘనత. అదేవిధంగా ఆ రోజు రైతు సంక్షేమం గురించి 20,000 ఇస్తామని చెప్పారు. ఆ రోజు ఇప్పుడున్న పరిస్థితిలో కందికుంట వెంకట ప్రసాద్ అన్న గారికి నా ధన్యవాదాలు. మాజీ శాసనసభ్యులు పార్థసారథమ్మ గారికి నా పూజ్యులు, నా ఉదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మహిళ ఎంత ఎత్తున అవకాశం వచ్చింది అంటే ఈ కూటమి ప్రభుత్వం వల్లనే వచ్చిందనేది నా అభిప్రాయం. ఆ లేడీస్ కూడా ఎంతో గొప్పగా ఆదరిస్తున్నారు. ఫ్రీ బస్సులు అయితే ఏమి, తర్వాత ఫ్రీ గ్యాస్ అయితే ఏమి, పిల్లలకి ప్రతి పిల్లకి 13,000 చొప్పున వేయటం అయితేనేమి, ఎంతమంది ఉంటే అంతమందికి పిల్లలకు వస్తుంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇంట్లో 50,000, 60,000, 70,000 ఒక ఇంట్లో ఉంటే 1,00,000 రూపాయలు కూడా ఒక్కొక్కరికి వచ్చింది. కాబట్టి ఎంతో ఇదిగా ఆనందంగా ఉండాలని ప్రతి ఒక్కరూ ఇంతమంది మహిళలు ఇంత గొప్పన ఇంత పెద్దగా చైతన్యం వచ్చింది అని అంటే చాలా సంతోషమవుతుంది. బస్సులో కానీ కొట్టుకుంటున్నారు, కర్ణాటకలో ఒకరి మీద ఒకరు పడుతున్నారని చెప్పని ఒక తప్పుడు అభిప్రాయాలు జనాలలోకి వచ్చింది. కానీ ఇక్కడ ప్రతి ఒక్కరూ ఎంత అన్యోన్యంగా ఒకరు అడ్జస్ట్ అయ్యి బస్సులో కూడా ఎంత నీట్గా ఐకమత్యంగా పోతున్నారు. ఇదే ఐకమత్యం అందరికీ రావాలని, ముందు ముందు కూటమి ప్రభుత్వం ఇదే విధంగా కొనసాగాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇప్పుడు మహిళా బీజేపీ నాయకురాలు కృష్ణవేణి అక్క గారి 2 నిమిషాలు మాట్లాడుతున్నాను కోరుతున్నాను. అందరికీ నమస్కారం. ఇప్పుడు మున్సిపల్ చైర్పర్సన్ దిల్షాద్ మన కందికుంట వెంకట ప్రసాద్ గారికి, పార్థసారథమ్మ గారికి, వైభవ ప్రసాద్ గారికి, మా ప్రవీణక్క గారికి, సేవియర్ గారికి, వైస్ చైర్మన్కు, జెడ్పీటీసీలకు, ఎంపీటీసీలకు, కౌన్సిలర్లకు, నాతో పనిచేసే మా మన టీడీపీ నాయకురాలు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఇక్కడ వచ్చిన ఆర్పీలు కూడా, ఎందుకంటే ఇంత జనాన్ని కష్టపడి తీసుకొచ్చిన కనుక ఆర్పీలే గారు ఓపీ కూడా జిల్లాలో ఉన్నాడు. అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఇది పట్టు పార్టీ స్థాపించిన వాడు నందమూరి
చంద్రబాబు గారికి, అంతేకాకుండా ప్రతి వార్డుకు కూడా జాగ్రత్త నైపుణ్య కంపెనీలు ఏర్పాటు చేసిన కనుక కూడా మా నారా చంద్రబాబు గారిని ఆ రోజే జాగ్రత్త నైపుణ్య కంపెనీలు ఏర్పాటు చేసి ఆ కంపెనీలలో మహిళలను బయటకు తీసుకొచ్చి వాళ్ళకు 50 మంది ఒక్కొక్క సంఘము ఏర్పాటు చేసిన కనుక కూడా మా నారా చంద్రబాబు గారిని ఆ రోజు దివాళీ పని కూడా వేశారు. అంతేకాకుండా మహిళలు కట్టెలు కొట్టుకొచ్చుకొని పగతో వంట చేసుకుంటూ బాధపడుతూ ఉన్నారని, వంట చేయకూడదు కట్టెల మీద మా అక్క చెల్లెమ్మలకు గ్యాస్ కనెక్షన్లు కూడా ఏర్పాటు చేయాలని కూడా మా నారా చంద్రబాబు గారు, అంతేకాకుండా సూపర్ సిక్స్ పథకాలు ఏర్పాటు చేసి ప్రతి పల్లె తిరిగినాము. సూపర్ సిక్స్ పథకాల గురించి చెప్పాము. ఏదైతే మేము చెప్పామో అది కూడా తప్పనిసరిగా నెరవేర్చిన కనుక కూడా మా నారా చంద్రబాబు గారిని కూటమి ప్రభుత్వం ఇన్ని ప్రతి ఒక్క పనులలో ముందు ఈరోజు శ్రీశక్తి ప్రోగ్రాము మన కందికుంట వెంకటప్రసాద్ గారు మన మహిళలకు చంద్రబాబు నాయుడు చెప్పిన పథకాలు అన్ని వర్తించినందుకు మనం అందరము బస్సుల్లో ఎక్కడ పోవాలన్నా ఏ ఇబ్బంది లేకుండా మనం బస్సులో తిరగడానికి అన్ని అవకాశాలు కల్పించిన చంద్రబాబు నాయుడు గారికి మన మహిళలందరినీ ఇక్కడ ఫంక్షనాల్లో కలిపి మనకు అన్ని తెలియజెప్పిన మా కందికుంట ప్రసాద్ గారికి గతంలో కూడా మహిళా దినోత్సవం ఏ నాయకుడు ఎవరూ చేయలేదు, ఏ మహిళలు ఎవరూ గౌరవించలేదు. మా కందికుంట వెంకట ప్రసాద్ గతంలో కూడా ఇదే ఫంక్షనాల్లో మనం అందరినీ కలిపి మనకు గౌరవించినాడు. అదేవిధంగా ఈరోజు కూడా మన పథకాలన్నీ తెలియజేసి ఈ పథకాలను అమలు అయినందుకు మనం చాలా సంతోషంగా ఉన్నాము. ఇదే పథకాలు ఇంకా అమలు అవుతాయి. మనం అది గుర్తు పెట్టుకొని ఈ కూటమి ప్రభుత్వాలు మళ్ళా తెప్పించుకొని మన కందికుంట ప్రసాద్ అన్న గారిని మళ్ళీ ఎమ్మెల్యేలు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు అనేది రాష్ట్రానికి అయితే కందికుంట షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ మన వర్గానికి చెప్పవలసిన మాట. చెప్పండి ఒకసారి, బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అనేది రాష్ట్రానికి అయితే కందికుంట షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అనేది మన నియోజకవర్గానికి చెప్పుకోదగ్గ మాట. నా పేరు అమ్మజ. ముందుగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవనీయులైన నియోజకవర్గ ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ గారికి మరియు ఆర్టీఓ గారికి, మున్సిపల్ కమిషనర్ గారికి, చైర్పర్సన్ గారికి, వైస్ చైర్పర్సన్ గారికి, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, టీడీపీ కార్యకర్తలకు నా నమస్కారాలు. కూటమి ప్రభుత్వం వల్ల మన జీవితాల్లో మార్పులు వస్తాయి. మనమందరం బాగుంటామని మనకు ముందే తెలుసు. ఎందుకంటే ఒక మాట ఇస్తే ఆ మాట నిలబడడానికి మన సీఎం నారా చంద్రబాబు నాయుడు ఎంత దూరమైనా వెళ్తారు. కాబట్టి ఇలా ఇచ్చిన మాట పైన నిలబడి సూపర్ సిక్స్ లో మనకి చాలా వరకు పథకాలు అమలులో వచ్చాయి. అవి ఎన్టీఆర్ పథకం కింద వృద్ధులకు 6,000 పెన్షన్ మరియు వికలాంగులకు 15,000 పెన్షన్, దీపం పథకం కింద 3 ఫ్రీ సిలిండర్, రైతు భరోసా పథకం కింద ప్రతి రైతుకు సంవత్సరానికి 20,000, తల్లికి వందనం పథకం కింద చదువుకుంటున్న ప్రతి విద్యార్థికి సంవత్సరానికి 15,000, టీఎస్సీ అమలు, ఇంకా అత్యంత శక్తివంతమైన స్త్రీ శక్తి మహిళలు, ఉచిత బస్సు, ఇలా ఇచ్చిన మాట ప్రకారం ప్రతి పథకాన్ని మన వరకు రావడానికి కృషి చేసిన టీడీపీ పార్టీ కూటమి ప్రభుత్వం పేరు పేరున ధన్యవాదాలు. ఇప్పుడు వైస్ చైర్మన్ సేకు సుధారాణి గారు 2 నిమిషాలు మాట్లాడాలని చేస్తున్నారు. माध्यम महोदय, इज्जत महाराज श्री कंदिकुंट प्रसाद भैया को और पार्थिव भैया को मेरा बहुत सलाम और आदाब करती हूँ. तमाम महफिल में
चंद्रबाबू नायडू ने रखा है, हमारे वजीर आला चंद्रबाबू नायडू ने जो प्रोग्राम रखा है उसके इससे हमारे कंदीकुंटा प्रसाद भैया ने जो अपने आप को सहूलत से सब बना कर दे रहे हैं, उसका भी शुक्रिया अदा करती हूँ। हर एक बार औरतों को, ख्वातीन हजरात को सभी सहूलत दे रहे हैं। सबसे पहले पेंशन में बढ़ाकर देकर जो अपने में खलूस का ऐसा काम किया है उसका भी शुक्रिया अदा करती हूँ मैं। और बच्चों की सहूलत मुहैया करके और ख्वातीन के लिए सब जगह भी आला मकाम देने का जो सूत्र बेघरों को घर देने का, बेरोजगारों को लोन देकर रोजगार को पहुंचाने का जो काम इन्होंने हाथ में लिया है उसका भी शुक्रिया अदा करती हूँ मैं। देखो आगे बढ़कर सबने सवाल की भी जो हिम्मत अफजाई करते हैं, खातिन की, बच्चों की जो तलीकी बंधनम यानी माँ तुझे सलाम के तहत जो घर घर में बच्चों को पढ़ाने के लिए जो दिया है वो ग्रांट के बहुत खुशनसीब है ये मौका। से भी मैं चाहती हूँ कि ये प्रोग्राम को कामयाब बनाए, ये पार्टी को बहुत बहुत शुक्रिया अदा करें, कामयाब बनाए। देखो ऐसे हम ना बहुत खुशनसीबी की बात है। मेरे कंदीकुंटा प्रसाद भैया बहुत अभियान को हर वक्त साथ देखो, हर वक्त उनके मुद्दात को सुनको, उनकी मुश्किलों को हल करने के रास्ते सामने आए हैं। ये इस बात की दलील है। उन्हीं को बहुत बहुत आपका साथ देखो, काम करना है, ये मेरी गुजारिश है आप सबों से। ये देखो ये जो थे नवाज देखिए हमेशा उन्हीं को साथ देकर सभी कामयाब बनाए। और हमारे कदरी में जो पानी की समस्या है, जो रोडों की समस्या, सड़कों की समस्या है, सब बात में हमारा साथ मुझपत वालों के साथ मिलकर जो भी काम कर रही उसका भी शुक्रिया अदा करती हूँ मैं। ये सब बात से भी बहुत बहुत हिम्मत वालों का काम है। मेरे कंदीकुंटा प्रसाद भैया इतना सब कुछ कर रही औरतों के लिए, सब बात से भी मजदूरों के लिए, बूढ़ों के लिए, बुजुर्गों के लिए सभी ये खुशी की बात है। आप सभी इनका शुक्रिया अदा करना ये चाहती हूँ कि हमारे चंद्रबाबू नायडू ने जो काम भी सरकार से भी ग्रांट मंजूर करती देना कर बोलती उसके सामने जाकर मेरे भैया कंदीकुंटा प्रसाद भैया जाकर ले लेना को हमारे कंट्री में सरकार से सहूलत देना कर को सोच को इतना आगे बढ़ा रही है। बहुत खुशी की बात है। आप सब और खातिन हजरात से गुजारिश करती हूँ कि हमेशा ऐसे हमें देखो, हमें धर्म को बिठा कर रखना और हमें खुशी है कि ये सब बात से भी बहुत अच्छा ये करना कर बोलती हूँ मैं। बहुत आप सबके लिए गुजारिश करती हूँ कि ऐसे एमएलए को हम मिलते ही सभी को नहीं मिलते। ऐसा मैं सोचती हूँ कि आप सबके मुझे मौका दिया जिससे खुशी की बात है और शुक्रिया अदा करती हूँ। फिर एक बार मैं कहती हूँ कि ऐसे एमएलए का हाथ मत छोड़ना, हमेशा ऐसे एमएलए को साथ देना, ये सभी मेरी गुजारिश है। ये यहाँ पर जो भी आ सके नहीं उनको सभी सलाम अर्ज करती हूँ। ये जो मीटिंग रखे उनका भी शुक्रिया अदा करती हूँ। మన తండ్రికి డైనమిక్ లీడర్ కందికొండ వెంకటప్రసాద్ సార్ గారికి నమస్కారం. అలాగే పర్వీన్ బాలా అమ్మ గారికి, వరప్రసాద్ సార్ గారికి, పార్థసారథి సార్ గారికి, కూటమి నాయకురాళ్ళకి, ఇంకే ఎదురు డిపార్ట్మెంట్ సీసీలతో, ఏఎంలు, ఆన్లైనర్స్, ఇక్కడ వచ్చిన తోటి మహిళలందరికీ నమస్కారం. ముందుగా ఎన్నికల్లో భాగంగా మన ప్రీతమ నాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు సార్ ఇచ్చిన హామీలలో భాగంగా సూపర్ హిట్ అనే పథకంలో మనకి ఇప్పటికీ పథకాలన్నీ నెరవేర్చిన చంద్రబాబు నాయుడు గారి సార్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ
మనకి అనేక పథకాలు అన్నదాత సుఖీభవ ఇలా అనేక పథకాలు ప్రవేశపెట్టిన మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అలానే మన కదిరి నియోజకవర్గ అభివృద్ధికి ఎంతగానో తోడ్పాటు చేస్తున్న మన కదిరి ఎమ్మెల్యే కదిరి లెజెండ్ కందికొండ వెంకటప్రసాద్ సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ కందికొండ వెంకటప్రసాద్ సార్ గారికి మరియు వైస్ చైర్మన్ గారికి మరియు టీడీపీ కార్యకర్తలు మహిళలు అందరూ ఇక్కడ విచ్చేసినటువంటి కూటమి ప్రభుత్వం నాయకులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ గవర్నమెంట్ సూపర్ 6 పథకంలో భాగంగా ఒకటైనటువంటి మహిళ శ్రీ శక్తి ఫ్రీ బస్ లాంచింగ్ ప్రోగ్రామ్ మన కదిరిలో ఇక్కడ టీవీఆర్ కుటుంబాల్లో జరుపుకోవడం సంతోషదాయకంగా ఉంది. మన పిల్లలు ఎవరైనా కానీ ఎక్కడైనా విజయవాడ ఎక్కడైనా విశాఖపట్నంలో చదువుకుంటా ఉంటే మనం ఇక్కడి నుంచి వాళ్ళని చూడడానికి వెళ్ళడానికి ఎంతో డబ్బులు ఖర్చు అయిపోయిన ఆలోచించి మనం ఎప్పుడో నెలకో 2 నెలలకు ఒకసారి వెళ్ళి చూసి వస్తాం. ఇప్పుడు ఈ ఫ్రీ బస్ లాంచింగ్ ప్రోగ్రామ్ ద్వారా మన పిల్లలకి ఇంటికి రావడానికి మనం వెళ్ళి వాళ్ళని చూడడానికి ఎంతో శుభదాయకమైంది. దీనికి మనం వెళ్ళి చూడడానికి ఎవరి దగ్గర డబ్బులు పని లేదు. శ్రీ శక్తి ఫ్రీ టికెట్ తీసుకొని మనం ఎక్కడైనా తిరిగి మన ఇంటికి మనం రావచ్చు. ఇది ఒక మంచి ఆడవాళ్ళకి సదుపయోగం. ఈ బస్ ఫ్రీ లాంచింగ్ పెట్టడం వల్ల మనం స్టేట్ వైడ్ జిల్లా వరకే అనుకున్నాం కానీ స్టేట్ వైడ్ పెట్టడం వల్ల నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ గవర్నమెంట్కి మరియు ఎమ్మెల్యే సార్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఓర్పు తగ్గిపోతుంది. ఈ 14 నెలల ప్రభుత్వం ఈ మంచి చేసిందని ఎవరైనా బలంగా చెప్పేవాళ్ళు. ఆ మంచి చెప్పలేని ఉంటే మాట్లాడండి, అది ఎవరైనా కావచ్చు. పైకి ఎవరు మాట్లాడతారు? మాట్లాడుతున్నారా? వాళ్ళు మాట్లాడుతున్నారు. స్త్రీ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన గౌరవ అధ్యక్షులు కదిరి శాసనసభ్యులు మా కందికొండ అన్నగారికి, అదేవిధంగా ఎమ్మెల్సీ పార్థసారథి అన్నగారికి, వేదిక మీద ఆసీనులై ఉన్న మన కూటమి కుటుంబ పెద్దలందరికీ పేరు పేరున నా నమస్కారములు. ఈరోజు మన మహిళలందరూ ఈ విధంగా ఇంత సంతోషాన్ని పంచుకుంటున్నాం. అది మన ప్రభుత్వం ఒక గొప్ప ఘన విజయం. ఎందుకు అంటే ఆ రోజు లేనప్పుడు చంద్రబాబు నాయుడు గారు మహిళలను ఒక గుంపుగా ఏర్పాటు చేసి సంఘం అనేది ఏర్పాటు చేసి ఆ సంఘానికి ప్రాణం పోసిన మొదటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు ప్రాణం పోసి వెంటనే రివాల్వింగ్ ఫండ్ రూపంలో ఉచితంగా సంఘానికి డబ్బులు మంజూరు చేయడం అనేది జరిగింది. ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం సూపర్ 6 కార్యక్రమాల్లోని ప్రతి మహిళ మేము రోజు డ్యూటీకి వెళ్తూ మీ ఆనందాన్ని చూస్తున్నాము. మహిళలు బస్సులో ప్రయాణించే ప్రతి మహిళ కూడా మన ప్రభుత్వము స్త్రీ శక్తి అనే కార్యక్రమాన్ని పెట్టడం వల్ల వాళ్ళ హృదయంలో ఆనందాన్ని పంచుకుంటూ బస్సులో ప్రయాణం చేయగలుగుతున్నారు. ఏ ఒక్క పైసా కూడా ఖర్చు లేదు. నిన్ననే
గొప్ప విషయం. ఈ 10 మంది పెట్టుకోవడం వల్ల ఇంకా కొంతమంది కూడా ముందుకు రాగలుగుతున్నారు. అంతేకాకుండా మనము పిఎంఎఫ్ఎంఈ పిఎంఏజీసీ అని పెట్టుకుంటున్నాము. ఇందులో కూడా ప్రతి మహిళ ఆమె గడప దాటి ముందుకు వచ్చి ఎటువంటి కార్యక్రమం చేసినా కూడా ఆమెకు 35% సబ్సిడీతో మన సూపర్ 6 అని హామీ ఇచ్చి సూపర్ డూపర్ హిట్ చేసిన మన ప్రభుత్వ అధినేత ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజుకి 30 సంవత్సరాల క్రితము ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన దినము కాబట్టి ఆయనకు మన కదిరి నియోజకవర్గం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే మా అధినేత మన ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు రేపు జన్మదినం జరుపుకుంటున్న సందర్భంగా ఆయన కూడా బర్త్డే విశేష తెలియజేసుకుంటున్నాం. అలాగే సూపర్ 6 అని చెప్పి ఆ రోజు గడ్డు పరిస్థితిలో ఉన్న మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎన్నికలకు పోవడం జరిగింది. ఆ రోజు సూపర్ 6 హామీలు ఇవ్వడం జరిగింది. గతంలో ఉన్న ప్రభుత్వ అధినేత కూడా సూపర్ 6 హామీలు ఇస్తున్నారు, అవి నెరవేర్చలేదు అని చెప్పి చెప్పడం జరిగింది. కానీ మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు అనుభవం ఉన్న నాయకుడు కాబట్టి ఆయన చేయగలుగుతాడు అని చెప్పేసి అమ్మ చెల్లెళ్ళు అక్క చెల్లెళ్ళు అందరూ కలిసి ఆయన నాయకత్వానికి సపోర్ట్ చేసి ఈరోజు 164 సీట్లతో ఈరోజు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినందుకు ముందుగా మహిళా మంత్రులందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఈరోజు సూపర్ డూపర్ హిట్ చేసిన సందర్భంగా మనమందరము యువోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి మన శాసనసభ్యులు కందికొండ వెంకటప్రసాద్ గారికి, అలాగే మాజీ శాసనసభ్యులు పాఠశాల గారికి, అలాగే కూటమి నాయకులకు, అలాగే ముందుగా ఉన్న మా మహిళా మనులందరికీ మా తరఫున కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం. ఏదైతే మనము ఆ రోజు అనుకున్నామో మహిళలు వంటింటి కుందేలు కాదు, అవసరమైతే మహిళలు దుర్గామాతలై విజృంభిస్తారనే దానికి నిదర్శనం గతంలో 24లో జరిగిన ఎన్నికలే అని చెప్పి తెలియజేసుకుంటున్నాం. మీరు మా నాయకత్వాన్ని నమ్మి, కూటమి నాయకత్వాన్ని నమ్మి మీరు ఓటు వేసినందుకు మీకు సంపూర్ణంగా సూపర్ 6 పథకాలు అన్నీ అమలు పరిచి ఈరోజు ఈ విధంగా విజయోత్సవ సభ జరుపుకుంటున్నాం. ఎందుకంటే మహిళలు ఇబ్బంది పడకూడదని చెప్పేసి 3 సిలిండర్లు ఇవ్వడం అయితేనేమి, అలాగే పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి తల్లికి వందనం అని చెప్పేసి ఒక్కొక్కరికి 15,000 రూపాయలు ఇవ్వడం అయితేనేమి, అలాగే స్త్రీశక్తి పథకం కింద ప్రతి బస్సులోనూ ఫ్రీ అని చెప్పేసి ఎక్కడికైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా తిరిగేలాగా ఇవ్వడం జరిగింది. ఇటువంటి పరిస్థితుల్లో మీరు ఈ కూటమి ప్రభుత్వానికి అండదండలు అందించాల్సిందిగా 3% రిజర్వేషన్లు రాజకీయాల్లో కూడా ఉండాలని చెప్పేసి బిల్లు కూడా పాస్ చేయడం జరిగింది. కాబట్టి ఈ కూటమి ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం ఎప్పుడు మహిళా పక్షపాతి అని చెప్పేసి మేము తెలియజేసుకుంటున్నాం. కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. హలో, మన కన్నతల్లి భారత మాతకు జై కొట్టడం స్త్రీ మనం జై కొట్టాల్సిన అవసరం ఉంది. భారత్ మాతాకి, ఆంధ్ర మాతాకి, పుట్టతి ప్రభుత్వానికి సనాతన ధర్మ సాంప్రదాయం ఏంటంటే మనకు చిన్న సహాయం చేసినా కూడా గౌరవిస్తారు. అటువంటి గౌరవాన్ని మనం ఈరోజు మన ప్రభుత్వానికి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ప్రసాద్ గారు, ఇక్కడ ఉండేటువంటి మన మున్సిపల్ చైర్మన్ దిల్షాద్ నిషా గారు, పర్వీన్ మానవ్ గారు, అనేక మంది వేదికలు అలంకరించిన పెద్దలు అందరూ కూడా కూటమి యొక్క ప్రభుత్వాన్ని ఆదర్శంగా తీసుకొని ఈ సంక్షేమ పథకాలను సక్రమంగా
తెలియజేస్తున్నాను. మనమందరం ఒకటే గుర్తించాలి. కూటమి ప్రభుత్వం కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆ పార్టీని స్థాపించేటువంటి యొక్క మహానుభావుడు శ్రీ ఎన్టీ రామారావు గారు ఎప్పుడు కూడా స్త్రీమూర్తుల కోసమే వాళ్ళ అభివృద్ధి ద్వారానే దేశం అభివృద్ధి అవుతుంది, కుటుంబం అభివృద్ధి అవుతుందని ఇళ్ల పథకాలు ఇచ్చిన, సుకన్య సమృద్ధి యోజన ఇచ్చిన, స్త్రీశక్తి పథకాలు ఇచ్చినా కూడా అన్ని మహిళలకి ప్రాధాన్యత ఇస్తూ వచ్చారు. మహిళలకు ప్రాధాన్యత ఇచ్చారు కాబట్టి మొన్ననే ఒక సంఘటన నేను చెప్తాను. ఈరోజు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి 20 లక్షల రూపాయలు కూడా ఇస్తామంటే మాకొద్దు బాబు, మాకు అవసరమైనప్పుడే తీసుకుంటాము అని చెప్పగలిగే దమ్ము ఈ స్త్రీశక్తికి, ఈ స్త్రీ సంఘానికే ఉంది అని మనం సగర్వంగా కూడా చెప్పుకోవాలి. మిగతా వాళ్ళ మాదిరిగా ఏదో డబ్బు వస్తుంది కదా, ఆ డబ్బును తీసుకున్నాం, ఖర్చు పెట్టేద్దాం, జల్సాలు చేద్దామని కాకుండా తీసుకున్న ప్రతి పైసాకు లెక్క చెప్పి ప్రతి పైసాను సక్రమంగా ఖర్చు పెట్టి భర్త పొరపాటున చెడు అలవాట్లకు పోయినా కూడా తాను మాత్రం కష్టపడి సంపాదించే మనస్తత్వాన్ని కల్పించేటువంటి యొక్క కూటమి ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారికి మనం ఒక్కసారిగా గట్టిగా జయకారం పెడతాం. భారత్ మాతాకి, నరేంద్ర మోడీ గారికి, చంద్రబాబు నాయుడు గారికి. మనం రెండే విషయాలను ముగిస్తాను. ఝాన్సీ లక్ష్మీబాయి మనలాంటి స్త్రీనే. బ్రిటిష్ వాళ్ళని తుత్తునియలు చేస్తూ బిడ్డలు వెనకాల సంఖ్యలో పెట్టుకుని యుద్ధం చేసింది. రాణి రుద్రమదేవి మనలాంటి స్త్రీనే. సరోజిని నాయుడు మనలాంటి స్త్రీనే. ఇక్కడ ఉండే తిమ్మమాంబ తన భర్తకు కుష్ఠు రోగం ఉన్నా కూడా ఆయనకు సంస్కరించింది కాబట్టి ఈ రోజు ప్రపంచంలో గొప్పగా ఉండే ఒక మహావృక్షంగా ఆ తిమ్మమాంబ గిన్నీస్ బుక్ లో ఎక్కింది. అలాగే మనం చూస్తే సుమతీదేవి, సుకన్యాదేవి వీళ్ళ పేర్లను స్ఫూర్తిగా తీసుకొని ఈ కూటమి ప్రభుత్వం అనేక పథకాలు ఇస్తోంది. ఆ పథకాలను సక్రమంగా వినియోగించుకోవాలి. కూటమి ప్రభుత్వంలో ఉన్న నరేంద్ర మోడీ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారిని ఒకటే మాట చెప్తుంటారు, ఈ రోజు సంక్షేమం ఇస్తున్నాం కానీ ఈ సంక్షేమంతో మీరు ఆగకూడదు. ఈ సంక్షేమం ద్వారా వచ్చిండే లబ్ధితో, ముద్రా యోజన ద్వారా వచ్చిండే లబ్ధితో, అలాగే స్త్రీ శక్తి సంఘాల ద్వారా వచ్చేటటువంటి డబ్బుతో మీరందరూ కష్టపడి మంచి యొక్క ఆదాయాన్ని తీసుకుని వచ్చి మీ కుటుంబాలు, మీ పిల్లలు మాకు సంక్షేమం అవసరం లేదు, అవసరమైతే ఎవరికైనా సంక్షేమం కావాల్సిందే మేమే ఇస్తామనే స్థాయికి మీరందరూ ఎదగాలనేటువంటి ఆలోచన అటు చంద్రబాబు నాయుడు గారికి, కూటమి ప్రభుత్వానికి ఉంది. దాన్ని సాకారం చేయాల్సిందే బాధ్యత మనందరి మీద ఉంది. నాకైతే నమ్మకం ఉంది. ఈరోజు నేను వచ్చేటప్పుడు అనేక మందిని అడిగాను. ఎంతో స్వచ్ఛందంగా కూటమి ప్రభుత్వంలో మాకు గౌరవం ఉంది, కూటమి ప్రభుత్వంలో మాకు సహకారం ఉంది, కూటమి ప్రభుత్వంలో మాకు ఒక డైరెక్షన్ ఉంది, కూటమి ప్రభుత్వంలో మేము ఎంత పని చేస్తే దానికి మరింత సహకారం ఇస్తున్నారు కాబట్టి మేము స్వచ్ఛందంగా ఈ కార్యక్రమానికి వస్తామని చెప్పారు. అటువంటి స్త్రీమూర్తులందరికీ మరొకసారి శిరస్సు నమస్కారం చేస్తూ ఇంకొకసారి గట్టిగా భారత్ మాతాకి, ఆంధ్ర మాతాకి. ఇప్పుడు మన 14 నెలల ప్రభుత్వం మంచి చేసి ఆ మంచిని మీ ద్వారా మరొకసారి గుర్తు చేసుకొని 10 మందికి తెలియజేసే విధంగా, ప్రజల్లోకి తీసుకుపోయే విధంగా ఏర్పాటు చేసినటువంటి ఈ స్త్రీ శక్తి పేరు మీద ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి వేదిక మీద ఉన్నటువంటి నాతోటి కూటమి కుటుంబ సభ్యులకి, అదేవిధంగా వేదిక మీద ముందున్నటువంటి నాతోటి సోదర సోదరిమణులకి, పార్టీ మిత్రులకు అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు. మామూలుగా ఈ మీటింగ్కి వచ్చినప్పుడు మా వాళ్ళతో ఆషామాషిగా చేస్తుంటారు అనుకున్నారు, కానీ మిమ్మల్ని బెదిరించారో, భయపెట్టారో, బలవంతంగానే తీసుకుంటారో తెలియదు. కానీ కళ్ళకి మాత్రము అద్భుతంగా కనపడింది మీ స్త్రీ శక్తి అంటే ఏదో చూపించేసినారు మాట. నిజంగా అనేకమంది మనసు ఒక సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే మామూలుగా మగవాడు ఎంత పై స్థాయికి ఎదిగినా కూడా దాని వెనక ఉండేది ఒక మహిళ, ఒక స్త్రీ. కుటుంబం నింపాదిగా నడవాలంటే బ్యాలెన్స్ చేసేది కూడా మహిళ. ఆ కుటుంబం బాగుందంటే ఖచ్చితంగా ఆ యొక్క మహిళ బాగుంటేనే ఆ కుటుంబం బాగుంటుంది. ఇది ఇప్పటి కాలం కాదు, ఇది
భూమి పుట్టినప్పటి నుంచి కూడా ఇదే నానుడి మన భారతదేశంలో నిర్వివాదాంశంగా ఉంటూ వస్తూ ఉంది. అక్కడ మొదలైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో భారతదేశ రాష్ట్ర రాజకీయాలను శాసించే విధంగా స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేసింది ఏంటంటే మహిళలకు ఆస్తిలో సమాన హక్కు. ఇది ఎంతమందికి తెలుసమ్మా? మీకు ఎంతమందికి తెలుసు ఎన్టీ రామారావు గారు మీకు మహిళలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించినాడని? మీరు ఇంకా తెలుసుకోవాలా. ఇటువంటి మహానుభావుల్ని మీ జీవితంలో మంచి చేసినటువంటి వ్యక్తుల్ని మర్చిపోకూడదని చెప్పేసి గుర్తు చేస్తున్నాం. అక్కడి నుంచి మొదలు పెడితే రాజకీయాల్లో, చట్టసభల్లో మహిళల్ని పెద్ద ఎత్తున రాణించాలనే ఆలోచనకు నాంది పలికిందేది తెలుగుదేశం పార్టీ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు అని చెప్పేసి ఘంటాపరంగా చెప్తాం. అక్కడి నుంచి మళ్ళీ ముందుకు వస్తే ఈ రాష్ట్ర రాజకీయాల్లో నారా చంద్రబాబు నాయుడు గారు ఇదే రోజున 30 సంవత్సరాల క్రితం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి ఈ రోజున మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది మహిళల జీవితాల్లో ఆర్థిక స్వావలంబన వల్ల మహిళా సాధికారికత సాధించాలనే దృఢ సంకల్పంతో ఏర్పాటు చేసిందే డ్వాక్రా మహిళా సంఘాలు. ఈరోజు మిమ్మల్ని బలవంతంగా తీసుకొచ్చినా, బెదిరించి తీసుకొచ్చినా, లేదంటే అవకాశంగా తీసుకొచ్చినా కూడా ఈ సంఘాలు ఇంత పెద్ద ఎత్తున మీరు రాగలుగుతున్నారు, రావాల్సినటువంటి పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయంటే దాని రూపకల్పన నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ మాత్రమే చేసిందనేది అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. ఆయన ఆలోచనతో ఈ రకంగా మీటింగులు మిమ్మల్ని పిలవాలనే ఆలోచనతో చేసినటువంటి సంఘాలు కాదు ఇది. ఇళ్లలో మగవాళ్ళు కూలిపోతారో, ఆరిపోతారో, లేదు ఉద్యోగమే చేసుకుంటాడో, లేదు ఇంకో పని చేసుకుంటాడో, ఏదైనా తాగవచ్చో, లేదంటే ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చో, లేదంటే యాక్సిడెంట్ రూపేనా ఇంట్లో పెద్ద మగదికు కోల్పోతేనో, లేదంటే అవిధానం వస్తేనో ఆ కుటుంబం రోడ్డున పడకూడదు. మహిళ కూడా పురుషుడికి సమానంగా మేము ఆ కుటుంబాన్ని పోషించగలమనే ఒక నమ్మకాన్ని కల్పించాలనే ఆలోచనతోనే డ్వాక్రా మహిళా సంఘాలు రూపకల్పన జరిగిందనే వాస్తవమని మీరందరూ గ్రహించుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు మిమ్మల్ని అందరూ కూడా రాజకీయంగా మీరు పదే మీటింగ్లు పోతూ ఉంటారు. ఇప్పుడే మొదలు పెట్టారు, బయటికి పోయి కొద్దిగా మామూలుగా మీకు ప్రాక్టీస్ అయిపోయింది. బలవంతంగా తీసుకొస్తారు, కొద్ది గుడి కట్టుకుంటారో, లేదంటే ఆటలు కట్టుకుంటారో, నీళ్ళు కట్టుకుంటారో, లేదంటే టీరాగా తీసుకుంటారో, కొంతమందికి ఎన్ని కాలేదు సర్పంచ్, కొంతమందికి ఏది పోయినా వచ్చిన వాళ్ళు చెప్పినారు వెళ్తావాళ్ళు కాబట్టి పోయినా అనుకుంటారు. కానీ ఇది ఒక సామాజిక బాధ్యత. ప్రభుత్వాలు మన కోసం ఎంత ఆలోచన చేస్తాయో ఆ ప్రభుత్వం నుండి లబ్ధి పొందుతున్నటువంటి మనమందరం కూడా 10 మందికి తెలియజెప్పాల్సినటువంటి బాధ్యత. అసలు ప్రభుత్వాలు ఎందుకు మనల్ని ఆర్థికంగా స్వావలంబన చేయాలనే ఆలోచనకు వచ్చిందో తెలుసుకోవాల్సినటువంటి నైతిక బాధ్యత మనందరికీ ఉందని మీరందరూ మర్చిపోవద్దని చెప్పేసి కోరుతా ఉన్నారు. మిమ్మల్ని అందరినీ ఆర్థిక స్థిరత్వం సాధించే దిశగా మిమ్మల్ని నడిపించాలనే ఆలోచనతోనే చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేస్తున్నారు. మీకు డ్వాక్రా మహిళా సంఘాల రూపకల్పన చేసిన తర్వాత గత 14 సంవత్సరాలు 14 నెలల పరిపాలనలో మీరు ఒకసారి గమనిస్తే దీపం పథకం 2, దీపం పథకం 1, మీరు దీపం పథకం 1 కింద గ్యాస్ కనెక్షన్లు ఉచితంగా వచ్చినాయా లేదా? వచ్చినాయన వాళ్ళు గట్టిగా చేతులెత్తి సపోర్ట్ కొట్టండి. మాట దీపం పథకం 2 మళ్ళీ గ్యాస్ పంట గుదిబండగా మారినటువంటి పరిస్థితుల్లో మీ మీద ఆర్థిక భారం ఉండకూడదనే ఆలోచనతోనే దీపం పథకం 2 కింద 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని చెప్పినటువంటి హామీ కట్టుబడి మొదటి సంవత్సరంలోనే ఈ రాష్ట్ర ఖజానాలో ఎంత ఆర్థిక భారం ఉన్నా, ఆర్థికంగా ఇబ్బందులున్నా అమలు చేసి మీ ముఖంలో చిరునవ్వు, మీ ఇంట్లో ఆర్థికంగా భారం తగ్గించాలనే ఆలోచన చేసి నిర్వహించినటువంటి కార్యక్రమం వాస్తవంగా ఒక్కసారి మీరు అందరూ చేతులెత్తి చెప్పండి, గట్టిగా చెప్పాలని చెప్పేసి చెప్తాను. వాస్తవమేనా? అక్కడి నుంచి పోతే 14 నెలల కిందట ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీ మేర కట్టుబడి ఎవరైనా వితంతువులుంటే వితంతు పెన్షన్లు, వృద్ధులుంటే వృద్ధాప్య పెన్షన్లు, వికలాంగులుంటే వికలాంగుల పెన్షన్లు, ఎవరైనా పూర్తి స్థాయి అంగవైకల్యం ఉండి మంచం మీద లేనటువంటి పరిస్థితుల్లో ఉంటే వాళ్ళకు పెన్షన్లు 4,000, 6,000, 15,000. దాన్ని కూడా మొదటి నెలలో 1వ తారీఖునే మాట ఇచ్చినప్పటి నుంచి 3 నెలలకు బకాయిలతో సహా
సహా 7,000 రూపాయలు, 13,000 రూపాయలు, 18,000 రూపాయలు ఇచ్చినటువంటి మాట వాస్తవమా కాదా? ఒక్కసారి మీరే నిజమైతే చెప్పండి అని చెప్పేసి చెప్తాను. నిజమే కదా? ఈ భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఏ ప్రభుత్వం కూడా ఇంత పెద్ద ఎత్తున సామాజిక పెన్షన్లు పంపిణీ చేయడం లేదు. అక్కడి నుంచి వెళ్తే మొన్న తల్లికి వందనం సూపర్ డూపర్ హిట్, సూపర్ 6 సూపర్ హిట్ అనుకొని తల్లికి వందనం పేరు మీద అంతవరకు మా అక్క చెల్లెమ్మలు అందరూ కూడా ఇంత కోపం ఉన్నారు. మాట ఎత్తితే అమ్మఒడి రాలేకన్నారు. అమ్మఒడి పేరు మీద వస్తానండి ఒక్కరికే. అమ్మఒడి అనేది ఒక అబద్ధం చెప్పి మిమ్మల్ని మోసం చేసి ఓట్లు వేయించుకోవడానికి పనికొచ్చింది ఆయనకి. అమ్మఒడి పేరు మీద మీకు ఒక బిడ్డకు మాత్రమే అందరికీ ఇస్తామని చెప్పేసి మోసం చేసి అమలు చేసినటువంటి కార్యక్రమం ఉంది. కానీ దానికి భిన్నంగా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి ఏదైతే తల్లికి వందనం పేరు మీద ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకుంటే అంతమంది పిల్లలు కూడా డబ్బులు ఇస్తామని చెప్పేసి డబ్బులు ఇచ్చినటువంటి మాట వాస్తవమా కాదా? గట్టిగా తప్పని చెప్పి తెలియజెప్పాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఆ వ్యత్యాసం మీకు అర్థమైందా? అక్క చెల్లెలారా గట్టిగా చెప్పండి. అర్థమైందా? అంతేకాదు ఇక్కడితో రాష్ట్ర రాజకీయాలు, దేశ రాజకీయాల్లో ఒక పెను సంచలనము తల్లికి వందనం అని ఆలోచన చేసుకొని తల్లులందరూ కూడా మీ బిడ్డల దగ్గరికి పోతే అంతకుముందు కోపంగా మమ్మల్ని పలకరించే వాళ్ళు ప్రేమతో పలకరించడం మొదలుపెట్టారు. ప్రేమతో పలకరించినటువంటి పరిస్థితుల్లోనే మామూలుగా చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీకి ఆగస్టు నెల సంక్షేమం అనుకుంటే ఆ సంక్షేమంలో అవకాశంగా ఎత్తుకొని మళ్ళీ ఒక సంక్షేమం అమలు చేసినటువంటి కార్యక్రమం శ్రీ శక్తి ఉచిత బస్సు ప్రయాణం. వాస్తవంగా కాదా? మీరు అందరూ అర్థం చేసుకొని గట్టిగా తప్పని పెట్టి మీ మద్దతు తెలుపమని చెప్పేసి కోరుతా ఉన్నాను. శ్రీ శక్తి ఉచిత బస్సు ప్రయాణంలో టౌన్లో ఉండే మా భూమక్క గారికి చెల్లెలకైతే తేడా కరెక్ట్తో చిన్న పల్లెలతో ఎక్కువసారి ఉంటారు. పల్లెల్లో ఉండే మా భూమక్క గారు కావచ్చు, లేదంటే మా అక్క చెల్లెలు కావచ్చు, రైతాంగం పండించినటువంటి పంటలైనా కావచ్చు, లేదంటే పట్టణంలో ఏదైనా పండుగ కావచ్చు, లేదు ఉద్యోగం చేస్తున్నటువంటి మా సోదరిమణులు కావచ్చు, ప్రతిరోజు అప్ అండ్ డౌన్ చేసేటువంటి కార్యక్రమంలో ఛార్జీల పేరు మీద 200 నుంచి 100, 200, 300 రూపాయలు మిగిల్చుకుంటున్నటువంటి పరిస్థితులు వాస్తవంగా కాదా? అక్క చెల్లెమ్మలకి నిజంగా చెప్పడం చెప్పేసి కోరుతున్నాను. గట్టిగా చెప్పండి ఉంటే వాస్తవమే కదా? గట్టిగా చెప్పాలి మీరందరూ. మరి ఇవన్నీ ఎందుకు చేస్తున్నటువంటి క్రమంలో మీ మీద ఆర్థిక భారం తగ్గిస్తూ ఉన్నారు. మీరు సంపాదించే డబ్బు ఖర్చు కాకుండా 4 రూపాయలు మిగిల్చుకునేటువంటి పరిస్థితులు కల్పిస్తూ ఉన్నారు. అంతేకాకుండా మహిళా సాధికారికత సాధించాలనే ఆలోచనతోనే ముందుకు పోతా ఉన్నాం. ఇంత పెద్ద ఎత్తున మీ జీవితాల్లో మార్పు తీసుకురావాలనే పట్టుదల ఉన్నటువంటి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం, పట్టుదల ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజున స్త్రీ శక్తి గురించి మీకు కొన్ని వాస్తవాలు తెలియజెప్పాలా. నారా లోకేష్ గారు భారతదేశ రాజకీయాల్లోనే ఒక సంచలనం. ఆయన ఏర్పాటు చేసినటువంటి నా తెలుగుదేశం పార్టీ కుటుంబం అనే ఒక యాప్లో ఉన్నటువంటి స్త్రీ శక్తి ఈ స్త్రీ శక్తి అని చెప్పేసి కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాను. కాబట్టి ఏవైతే ఈ పదాలు కానీ పథకాలు కానీ అమలైనటువంటి తీరులో మీకు ఫలాలు అందుతున్నాయో ఈ క్రెడిట్ పోస్టులు నారా లోకేష్ బాబు గారు అని చెప్పేసి కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. చేసిన మేలు మర్చిపోవద్దని చెప్పడం కానీ అది ఎప్పుడు మనలో ఎప్పుడు కూడా ఒక భాగమే, మనుషులుగా ఉన్నటువంటి మనలో. కాకపోతే ఆర్థికంగా ఎదగల, అభివృద్ధిలో భాగస్వాములు కావాలా, అన్ని రంగాల్లో ముందుండాలనే ఆలోచనతో ప్రభుత్వం చేస్తున్నటువంటి ఆలోచన విధానానికి అనుగుణంగా మీరు కూడా మారాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. ఇందాక సోదరి చెప్పింది తెలుగు సిసి గారు 3 లక్షల నుంచి 10 లక్షల రూపాయల వరకు రుణాలు అందజేస్తూ ఉన్నారు. 3 లక్షల నుంచి 20 లక్షల రూపాయల వరకు కూడా రుణాలు అందజేస్తూ ఉన్నారు. 3 లక్షల రూపాయల నుంచి 20 లక్షల రూపాయల రుణాలు అందజేసే దాంట్లో 10 లక్షల మేర సబ్సిడీ, అంటే మీరు కట్టనక్కర లేకుండా ఇచ్చేటువంటి రుణాలు మీకు ఎంతమందికి తెలుసు చెప్పండి? తెలుసా మీకు? మీకు ఎవరికి తెలియదు. కూర్చొని ఓపిక అంటే తెలుసుకునేటువంటి వేదిక ఇది, తెలియజెప్పేటువంటి కార్యక్రమం ఇది. మీరు ఇంకా అవకాశాలను అందించుకుంటే మీ జీవితాల్లో
పుష్కలంగా అవకాశాలు దొరికేటువంటి లభ్యమైనటువంటి పరిస్థితులు కాబట్టే ఓపికగా వెళ్ళమని చెప్పేసి మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఇన్ని రకాలుగా రాష్ట్రంలో 50% మేర ఉన్నటువంటి మహిళలు, జనాభాలో 50% ఉన్నటువంటి మహిళలు ఏమాత్రం విషయాన్ని లెక్క చేయకుండా ఆర్థికంగా నిలబడాలా, అన్ని రంగాల్లో ముందుండాలనే ఆలోచన చేసినటువంటి అన్ని కార్యక్రమాలకు మీ అందరి చేయుత మద్దతు, మీ అందరి ద్వారా ఆలోచన ఖచ్చితంగా అవసరమని చెప్పేసి కూడా ఈ వేదిక మిమ్మల్ని అందరినీ కూడా కోరుతున్నాను. ఈ ప్రభుత్వం తరఫున భవిష్యత్తులో కూడా మరిన్ని అవకాశాలు కానీ, మరింత సంక్షేమం కానీ, మరింత ఆర్థికాభివృద్ధి కానీ మీకు తోడ్పడే విధంగానే ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పేసి కూడా ఘంటాపరంగా ఈ వేదిక గురించి తెలియజేస్తున్నాను. ఇన్ని రకాలుగా మీ జీవితాల్లో మంచి చేసేటువంటి ఈ ప్రభుత్వానికి మీ అందరి మద్దతు గట్టిగా చప్పట్లు కొట్టి తెలపని చెప్పేసి కోరుకుంటున్నాను. ఈ వేదికలో ఆశాంగా కింద ఆలోచన చేయొద్దండి. చాలా మీటింగ్లు పోయింటారు మామూలుగా అధికార కాకుండా. మేము అధికారం అంటే మా మీటింగ్లకు వస్తారు, ఇంకో అధికారం అంటే ఇంకో మీటింగ్లు పోయింటారు. కానీ ఇది ఒక చారిత్రాత్మకమైనటువంటి సంఘటన. ఇది మీకు మంచి చేసి మీకు తెలియజెప్పేటువంటి బాధ్యతగా తెలియజెప్పేటువంటి ఒక బాధ్యతాయుతమైనటువంటి ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి పరిస్థితి. మా రాజకీయ మీటింగ్ లేదు, మాకు ఎలక్షన్స్ లేవు ఇప్పుడు మీ గురించి ఆలోచన చేయడానికి. కానీ మీకు మంచి చేయాలా, మంచి చేస్తామని చెప్పినటువంటి హామీని మీకు కట్టుబడి మంచి చేసిన తర్వాత మీ ముందుకు వచ్చి తెలియజెప్పేటువంటి బాధ్యతగా తెలియజెప్పేటువంటి కార్యక్రమం ఈ స్త్రీశక్తి కార్యక్రమం అని మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాం. కాబట్టి ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం, ఇది మంచి ప్రభుత్వం. అవునా కాదా? మెల్లగా కొడతానా, తక్కువ మంది కొడతా ఉన్నారు. ఇంకొక అరగంట ఫోన్ చేస్తారమ్మా, మీ అందరికీ భోజనం పెట్టే అవకాశాలు మా అందరికీ దక్కింది. ఎప్పుడు మీరు మామూలు ఇళ్లలో వడ్డిస్తాంటారు, ఇళ్లకు ఏదైనా మంచో చెడ్డ చూస్తారు. ఒకసారి అదృష్టం మాకు కూడా, మా రాజకీయాలు ఉండే వాళ్ళు మాకు చాలా తక్కువగా అడుగుగా ఉంటాయి. తినిపోయేది ఎక్కువ అలవాటు, మాకు పెట్టేది తక్కువ అలవాటు ఉంటుంది. కానీ ఈసారి మాకు అవకాశం ఇచ్చినారు, దానికి కూడా మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాము. గట్టిగా సపోర్ట్ కొట్టి చంద్రబాబు నాయుడు గారికి, కూటమి ప్రభుత్వానికి మీ మద్దతు తెలపని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాము. భవిష్యత్తులో మరింత మేలు చేయాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారిని ఆశీర్వదించమని చెప్పి పెద్ద ఎత్తున సపోర్ట్ కొట్టి మీ ఆశీర్వాదం తెలపని చెప్పేసి కోరుతా ఉన్నాము. భవిష్యత్తులో కూటమి ప్రభుత్వం మరిన్ని కార్యక్రమాలు మహిళల కోసం చేయాలా, వాళ్ళు బాగా ఉండాలా, చల్లగా ఉండాలా, మీరందరూ ఆర్థికంగా బలపడాలా అనేటువంటి ఆలోచన ప్రభుత్వం ఉండాలనే ఆలోచన మీరందరూ గట్టిగా ఇంకొకసారి సపోర్ట్ కొట్టి మీ మద్దతు తెలపని చెప్పేసి కోరుతూ మరొకసారి అవకాశం ఇచ్చి మీ అందరి ఆశీర్వాదం ఇస్తున్నటువంటి సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాము. 2 నిమిషాలు ఓపిక, 2 నిమిషాలు ఓపిక వచ్చినట్టు. అన్న మీతో సెల్ఫీ తీసుకుంటారు, ఒక్క నిమిషం అట్లే కూర్చోండి అందరూ. హలో, దయచేసి ఈ కార్యక్రమం ఇచ్చేసిన మహిళలందరూ, ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ ధన్యవాదాలు. అలాగే ప్రతి ఒక్కరూ భోజనం చేసి వెళ్ళాల్సిందిగా. చంద్రబాబు గారి నాయకత్వం, నారా చంద్రబాబు గారి నాయకత్వం. అక్కడ నిలబడే, దయచేసి అందరూ నిలబడే, లేచి అక్కడ నిలబడే. కందికుంట ప్రసాద్ గారి నాయకత్వం. అందరూ గట్టిగా సూపర్ 6 అంటే సూపర్ హిట్ అన్నారు. సూపర్ 6, సూపర్ 6, సూపర్ 6. జై తెలుగుదేశం, జై నారా చంద్రబాబు నాయుడు,
నిలబడండి మీరంతా. ముందు జగి చూడండి ఇట్లా పెడితే ఫస్ట్ ఓకే నీ కప్తే పవన్ కళ్యాణ్ పక్కన భారత కప్తే మోడీ గారు ఓకే